హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ సినిమా మీద అంత ఎక్కువగా హైప్ అయితే లేదు. అది ఫ్యాక్ట్ అనమాట, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, ఆ సినిమాకి మెయిన్ బిగ్గెస్ట్ మైనస్ ఏంటి అంటే శంకర్ గారు ఇండియన్ 2 సినిమా తర్వాత రావడం అనమాట. అలాగే శంకర్ గారు ప్రీవియస్ మూవీ కూడా అనగా అలాగే ఇవేవి కూడా కరెక్ట్గా వర్కౌట్ కాలేదు. రోబో 2.0 కూడా అంతగా అది ఆడలేదన్నమాట. సో ఇవన్నీ మనం బేస్ చేసుకుంటే శంకర్ ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్ అనమాట. ఆయనలో ఉండేది ఒకప్పుడు మన జెంటిల్మ్యాన్, అలాగే ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ ఇలాంటి క్లాసిక్ మూవీస్ తీసిన శంకర్ గారు ఇప్పుడు వెనకబడిపోయారు. దానికి రీజన్ ఏంటో కూడా మనకు తెలిసిందే. సో ఆ మూవీ అన్నింటికీ కూడా ఒక రచయిత పనిచేశారనమాట. ఎప్పుడైతే ఆ రచయిత చనిపోయారో అప్పటి నుంచి కూడా శంకర్ గారి డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయింది. సో ఆయన స్టోరీస్ ఆయన క్రియేట్ చేసుకోలేక, ఇంకొకరు ఇచ్చే స్టోరీస్తో మూవీస్ తీయలేక, ఏవో హిట్ అయిన సినిమాలకి ఇప్పుడు సీక్వెల్స్ తీసి అలాగా చాలా పెద్ద మైనస్ అయితే అయిపోయింది శంకర్ గారి కెరీర్. సో అలాంటి అవుట్డేటర్ డైరెక్టర్ని తీసుకొచ్చి దిల్ రాజు గారు చరణ్ గారితో సినిమా చేయమని చెప్పి కన్విన్స్ చేశారు. ఓకే, బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఒకే ఒక విషయం మారింది. ఏంటి అంటే కార్తీక్ సుబ్బరాజ్ గారు ఈ సినిమాకి, గేమ్ చేంజర్ సినిమాకి ఆయన స్టోరీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కార్తీక్ సుబ్బరాజ్ అంటే మనందరూ తెలిసిన విషయమే. సో మన పేట సినిమా తీశాడు, అలాగే మహాన్ సినిమా తీశాడు. సో అవి బాగుంటాయి. జిగర్తాండా ఒకటి, ఇవన్నీ కూడా చెప్పుకోతగ్గ సినిమాలే తీశాడనమాట. సో అలాంటి డైరెక్టర్ నుంచి ఒక స్టోరీ వచ్చింది కాబట్టి ఈసారి మనం కొంచెం నమ్మకాలు అయితే పెట్టుకోవచ్చు అనమాట. అది కూడా లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటేనే సినిమా చూసి సాటిస్ఫై అవుతాము. లేదు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ సినిమా డిజాస్టర్ అవుతుంది అనమాట. సో ఎన్టీఆర్ అన్నకి ఏదో మాస్ ఇమేజ్ వలన, అనిరుద్ధ్ మ్యూజిక్ వలన అది దేవరా అయితే పెద్ద హిట్ అయిందనమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి తమన్ గారి మ్యూజిక్, సో మొన్న రామచమచ అలాగే జరగండి ఏదో జస్ట్ అవి వినడానికి బాగున్నాయి అంతే తప్ప పెద్ద హిట్లు అయితే అవ్వలేదన్నమాట. సో ఇన్స్టా రీల్స్లో కానీ ఎక్కడ కూడా ఆ సాంగ్స్ మనం చూడట్లేదు. సో ఈ లెక్కను చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా హిట్ అవ్వాలి అంటే మాత్రం చరణ్ గారు మాత్రమే దాని మీద ఫోకస్ చేయాలి. కేవలం రామ్ చరణ్ గారు మాత్రమే ఈ సినిమాని హిట్ చేయగలుగుతారు. అది కూడా ఆయన యాక్టింగ్కి స్కోప్ ఉంటే అప్పుడు సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దిల్ రాజు గారు అంటారా, ఆయనకి ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమాలో అవకాశం వస్తుంది. సో అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మైనస్ అంతా వచ్చేసి మన చరణ్ గారికి మాత్రమే. ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోతాడు, డైరెక్టర్ కూడా సేఫ్ అయిపోతాడు. బట్ హీరోకి మాత్రం చాలా పెద్ద మైనస్ అయితే పడబోతుంది. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే సినిమాని లేపే, గేమ్ చేంజర్ సినిమాని హైలైట్ చేసే విధంగా ఒక్క పాయింట్ కూడా లేదనమాట. ఒకే ఒక్క విషయం ఏంటి అంటే చరణ్ గారు మాత్రమే. సో ఆయనే ఈ సినిమాని సేవ్ చేస్తే చేయాలి. సో హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ గైస్.